బెంగళూరు మరియు కర్నూలులో వేల మంది నమ్మకాన్ని గెలుచుకున్న ఎంఎన్ తారా కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మన ఆదోనిలో గొప్ప ప్రారంభం. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మిగనూరు ఎంఈఓ ఆంజనేయులు. ఆదోని పట్ల ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్ ఓపెనింగ్ కు వచ్చిన అతిథులకు శాల్వాలు పూలదండలతో ఘనంగా సత్కరించిన ఎంఎన్ తారా కన్స్ట్రక్షన్ యొక్క సివిల్ ఇంజనీర్ శివయ్య. మా ప్రత్యేకతలు: వాస్తు ప్లాన్స్ మరియు అద్భుతమైన ఇంటి 3D ఎలివేషన్స్ మరియు ల్యాండ్ సర్వేయింగ్ తో లేఅవుట్ డెవలప్మెంట్ వర్క్స్, అలాగే బిల్డింగ్ కాంట్రాక్ట్స్ కేవలం 2,199 రూపాయల నుండి నాణ్యమైన మీ ఇంటి నిర్మాణం అనుభవజ్ఞులైన బీటెక్ మరియు ఆర్కిటెక్ట్స్ పర్యవేక్షణలో పనులు. తారా కన్స్ట్రక్షన్స్ సివిల్ ఇంజనీర్ శివయ్య మాట్లాడుతూ, మా జర్నీ 2019 నుండి ప్రారంభమైందని, మేము 7 సంవత్సరాల నైపుణ్యం మరియు మా కంపెనీ డిజైన్ ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ క్రింద 15+ విజయవంతమైన ప్రాజెక్టుల యొక్క నిరూపితమైన ట్రాక్ రికార్డుతో నిర్మాణంలో అత్యుత్తమ ప్రతిభను అందించాము. మా సమగ్ర సేవలు సర్వేల నుండి మున్సిపల్ మరియు కూడా ఆమోదాల వరకు అన్నింటినీ ఒకే పైకప్పు క్రింద కవర్ చేస్తాయి. 2024లో మేము ఎంఎన్ తారా కన్స్ట్రక్షన్స్ ని ప్రారంభించాము. వాణిజ్య మరియు నివాస ప్రాజెక్టులను నిర్మించడం, డ్రీమ్ హోమ్లను నాణ్యత ఆవిష్కరణలతో రియాలిటీగా మార్చడంపై ప్రత్యేకంగా దృష్టి సాధించామని ఆదోనిలో కూడా దిగ్విజయంగా మా సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యాలయం ప్రారంభించామని తెలిపారు. చిరునామా: ఆర్జీఎం చర్చ్ వాటర్ ట్యాంక్ పక్కన, కొత్త బస్ స్టాండ్ రోడ్, ఆదోని. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9703864591 మరియు ఒక నంబర్ 6360034230. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదోని పట్టణంలో మన మిత్రులు శివయ్య గారు, సలావుద్దీన్ గారు ఇద్దరు కలిసి ఎంఎన్ తారా కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్ బిల్డర్స్ ఆఫీసు ఓపెనింగ్ చేస్తున్నందుకు వీరందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ టెన్యూర్. సో గడిచిన 7 సంవత్సరాలుగా బెంగళూరులో కూడా వీళ్ళు చాలా అక్కడ కార్యక్రమాలు చేశారు, ఎన్నో బిల్డింగ్స్ కూడా కట్టారు. సో అదేవిధంగా వాళ్ళ సర్వీసెస్ మనకి ఆదోనిలో కూడా ఆదోనిలో కూడా వాళ్ళు చేయాలని ఎంతో గొప్ప ఆలోచనతో వచ్చారు. సో వాళ్ళందరికీ మన అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు ఇంకా ఎన్నో ఇట్లాంటివి ప్రాజెక్ట్స్ ముందు చేయాలని కోరుకుంటున్నాను. సో అలాగే వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే వీళ్ళకి కూడా లైసెన్స్ కూడా ఉంది. సో మనం వీళ్ళ ఇచ్చే ఈ సర్వీసెస్ని ఆదోని పట్టణ ప్రజలందరూ వాడుకొని మంచి బిల్డింగ్స్, ఆర్కిటెక్ట్స్ మంచి ఇప్పుడు కట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ శివయ్య గారు అండ్ సలావుద్దీన్ గారు. థ్యాంక్ యూ ఫర్ యూ. మేము ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఈ కంపెనీ కోసం కలలు కన్నాము. ఈ కంపెనీ కోసము శ్రమ పడినంటూ చాలా ఉంది. అదేవిధంగా మా యొక్క ఈ కంపెనీ స్పెషాలిటీ ఏమిటంటే ఏ లెగసీ ఆఫ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, అంటే తక్కువలోనే మనం క్వాలిటీగా ఇల్లు కట్టించేలాగున మేము ప్రయత్నంలో ఉన్నాము. మేము ఒక 7 years నుంచి ఒక టీమ్గా ఉండి క్వాలిటీగా ఏ విధంగా టెస్ట్ చేసి సిమెంట్ క్వాలిటీ అని కానీ, కాంక్రీట్ క్వాలిటీ అని కానీ, అదేవిధంగా స్టీల్ కానీ మార్కెట్లో అన్ని కల్తీగా వచ్చేస్తున్నాయి. వాటిని వాడుకోకుండా క్వాలిటీగా మంచి టెస్టెడ్ మెటీరియల్స్ యూజ్ చేసి క్వాలిటీగా తక్కువలోనే ఎకనామికల్గా కట్టాలని మా ఉద్దేశంతో ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మా స్పెసిఫికేషన్ సర్వీస్ అంటే మేము కూడా లైసెన్స్ ప్లానర్ కూడా, అంటే వెంచర్ డెవలప్మెంట్ చేయడము, అట్లే అప్రూవల్ చేయడము, మళ్ళీ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడము, గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ వరకు అప్రూవల్స్ ఇచ్చి విత్ బిల్డర్గా కట్టించడానికి కూడా మేము ముందుకు వచ్చి ఉన్నాము. మా సర్వీస్ని మీరందరూ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఈ చిన్న అవకాశం ఇచ్చిందని. నా పేరు శివయ్య మంచాల. మా అన్న పేరు ఎంఈఓ, ఎమ్మిగనూరు మండలంకి ఎంఈఓగా ఆంజనేయులు సారు వర్క్ చేస్తున్నాడు. సారు కిరణ్ సార్, డాక్టర్ కిరణ్ సార్ ఆదోని శేష నర్సింగ్ హోమ్ తెచ్చినారు. అలాగే జయరాజ్ సారు, పాస్టర్ అయ్య గారు, అలాగే సలోమన్ సార్ గారు అందరూ వచ్చి ఉన్నారు. అలాగే మా ఎంఈఓ అన్న
కొడుకు కిషోర్ బాబు మంచి టాలెంటెడ్ పర్సన్, మాతో సపోర్ట్గా ఉన్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. మమ్మల్ని సంప్రదించాలంటే కొత్త బస్ స్టాండ్ రోడ్, న్యూ బస్ స్టాండ్ రోడ్, డిసైడ్ వాటర్ ట్యాంక్ పెద్దది, ఆర్సిఎం చర్చి దగ్గర, ఆపోజిట్ బడ్జెట్ మండపం. ఓకే, థ్యాంక్ యూ. మా తమ్ముడు జాషువా ఈ ఆదోని పట్టణంలో ఎంఎన్ తారా కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్చర్ బిల్డర్స్గా తన కెరియర్ను ఈ దినము మరి యొక్క ఆఫీసును ఆదోని పట్టణంలో మరి బస్ స్టాండ్కు దగ్గరలో అన్ని ఏరియాస్కు అనుకూలంగా ఉండేటట్లు ఈ ప్రాంతంలో ఈరోజు ఎంఎన్ తారా కన్స్ట్రక్షన్స్ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే తమ్ముడు ఇంజనీరింగ్ పట్ల ఎంతో ఆసక్తి కలిగి చిన్నప్పటి నుంచి కూడా చదువులో మంచిగా రాణిస్తూ మరి ఆయా మరి బెంగళూరులోను, చెన్నైలోను, మరి ఆదోని, బళ్ళారి, కర్నూలు కూడా కార్పొరేషన్ ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్స్ను మరి కడుతూ మంచి పేరు తెచ్చుకున్నటువంటి తమ్ముని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో వారి స్నేహితుడు మరి సలావుద్దీన్ సారు ఇద్దరు కలిసి మరి సపోర్టింగ్గా ఉంటూ మరి ఈ కన్స్ట్రక్షన్స్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. ఉత్తరోత్తర మంచి భవిష్యత్తు కలిగి ఈ ప్రాంతంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీర్స్గా ఎదుగుటకు దేవుడు మరి వీరిని మరి దీవించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మరి దేవుని యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదించబడతారని, వారు నీటి యోరున నాటబడిన ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని, నిత్యము పచ్చగా ఎదుగుతారని, అతడు చేయనదంతయు సఫలమగునని కీర్తనకారుడు చెప్పినట్టుగా మరి తమ్ముడు అంతకంతకు అభివృద్ధి మరి చెందాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి మరి ఈ ఆర్గనైజర్స్కు నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలోచనతో ఎన్నో ప్రాంతాలలో కర్ణాటక, బెంగళూరు, అదేవిధంగా తెలంగాణ ఈ డిస్టిక్లో నలుమూలల వ్యాప్తి చెందటానికి మరి రాబోయే దినాలలో జాస్వా గారు ఆయన తలపెట్టిన ఈ కార్యం చక్కగా వర్ధిల్లుటకు దేవుడి యొక్క ఆశీస్సులను, దేవుడి యొక్క పక్షాన వారిని అభినందిస్తూ ఈ సందర్భంలో ఒక మంచి మాట బైబిల్లో రాయబడిన మాట నేను చదువుతూ ఉన్నాను. ఆ చదువుతున్న మాట ఏంటంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో రాయబడ్డ మాట, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడు. అంటే ఇల్లు కట్టేది ఎవరు, డిజైన్ ఇచ్చేది ఎవరు? ఇవన్నీ ఆలోచన చేస్తే లేఖనములో రాయబడ్డ మాట అక్షరాల నిజంగా ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టింది దేవుడు అన్న ఈ మాట ఆలోచన చేస్తే మనలందరినీ కూడా కట్టాడు. ఎక్కడ? అమ్మ గర్భములో 9 నెలలు ఈ రూపము, ఒకరి రూపం ఒకరిది కాకుండా ఈ కన్ను చూడు, ఇదిగో చెయ్యిలు చూడు, వేలుముద్రలు చూడు, ప్రతిదీ దేవుడు డిజైన్ చేశాడు. ఒక బిల్డరు లేక ఒక ఇంజనీరు ఒక ప్లాన్తో ఒక బిల్డింగ్ను గీయగలడు, ఆ ప్లాను మరొకరు గీయగలరు. కానీ మనను తల్లి గర్భంలో దేవుడు నిర్మించాడు చూడు, ఇది మెగా నిర్మాణం అని చెప్పక తప్పదు. కాబట్టి ఈ మెగా నిర్మాణాన్ని ఎవరైనా నిర్మించగలరా అంటే ఎవరికి సాధ్యం కాని పని. ఇది దేవుడికి మాత్రమే. మరి ముఖ్యంగా దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఆర్కిటెక్ట్ అంటే ఈ మాట ఆలోచన చేస్తే దేవుడు చక్కగా ఈ ప్రకృతిలో నిర్మాణం చేశాడు. కాబట్టి ఈ ప్రకృతిలో నిర్మాణం చేసి ఈరోజు ఒక అత్యున్నతమైన స్థానానికి ఎదగటానికి జాస్వా గారు శ్రమిస్తున్నాడు, కష్టపడుతున్నాడు. చాలా సహనము, ఓపిక,
ప్రతి ఒక్కరికి ఆ గీయటంలో, చెప్పటంలో, సలహా ఇవ్వటంలో చాలా నేను చూశాను. 3 నెలల నుండి నా యొక్క చర్చి నిర్మాణ విషయంలో ఫెయిల్యూర్ అయిన దాన్ని చక్కగా కట్టాడు, చక్కగా గీసి మెట్ల విషయంలో, ఇంకో విషయంలో ఎంత చక్కగా ఆయన చేశాడో ఆయనకు దేవుడు నిజంగా చక్కటి కళనిచ్చాడు. రాబోయే దినాలలో వెలిగి అనేకులను వెలిగించే విధంగా దేవుడు కృప చూపించాలని, సహాయం చేయాలని ఈ సందర్భంలో ఆయన కోరుకున్న విషయం ఏంటంటే, ఇదిగో మంచి వాళ్ళ చేత ఓపెనింగ్ చేయించాలి అన్న ఆలోచన నాకు చెప్పినప్పుడు ఇక కిరణ్ సార్ గుర్తు రాగానే, కిరణ్ సార్ విషయం చెప్పగానే మంచి మనసున్న వ్యక్తి, అందరినీ చేరదీసే ఘనత, ఆయన చదివిన చదువుల్లో ఇక్కడ కరేప హాస్టల్లో చదివి అంచెలంచెలుగా ఎదిగి మన కళ్ళ ముందే మరి డాక్టర్ కిరణ్ సారు ఈ యొక్క ఓపెనింగ్ సందర్భంలో ఉండటం చాలా ఆనందదాయకంగా భావిస్తూ వారిని, వారి హాస్పిటల్ని, మరి వారి సత్యమన్ని, వారు చేస్తున్న ప్రతి కార్యము దేవుడు సఫలపరచాలి అని వారిని కూడా అభినందిస్తూ సభాముఖంగా ఈ చిన్ని మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. జాస్వా గారికి, చిట్టమ్మకు థ్యాంక్స్ చెప్పి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు వారిని అంచెలంచెలుగా దీవించాలని, ఆశీర్వదించాలని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. బంధువులు, మిత్రులు అందరూ బట్టి మీకు వందనాలు అయ్యా. మరి యొక్క పందిరిని ఆఫీసులు ప్రారంభించుకుంటుండగా కనికరించి మీకు మన జాషువా గారిని తనకు తోడుగా ఉంటూ ప్రభా మరి అయ్యా పనంతట్లో కూడా నడిపిస్తున్న కుమారుడు సజ్జులు గారిని కూడా దీవించండి. అయ్యా చిత్రములు కూడా మీరు దీవించండి. చేరి వచ్చిన బంధువులు, మిత్రులను, శ్రేయభిలాషులందరినీ మీరు దీవించండి. ఆదరణలో అయ్యా ఒక ఉండి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభా నీవు కుడి వైపులకును ఎడమ వైపులకును వ్యాపించేందుకు అన్నటువంటి వాగ్దానమే ప్రభా నీ బిడ్డల ఈ యొక్క జీవితాల్లో మీరు నెరవేర్చి హెచ్చించి ఆశీర్వదించమని ప్రభా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగో ప్రభా అనేక మంది పేదవారిని, మధ్యతరగతి వారిని, ఉన్నత శ్రేణి వారు కూడా ప్రభా వచ్చి ప్రభా అయ్యా ఇదిగో ప్రభా ఈ యొక్క సేవలను ప్రభా ఈ కంపెనీ యొక్క సేవలను ఉపయోగించుకునే భాగ్యాన్ని మీరు దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా ఆదరణలో ఒక ఉన్నతమైన